గమనించుకుంటూ ప్రశాంతమైన స్థితిలో కూర్చుందాం. మనమంతా కూడా గురువు గారి సమక్షంలో ఉన్నట్లుగా భావిస్తూ ఆయన యొక్క ప్రెజెన్స్ ని తీసుకుందాం మాస్టర్స్. ఎంతో అద్భుతమైనటువంటి ఎనర్జీస్ వస్తున్నాయి, గమనించుకుందాం. మన హృదయం వద్ద అందరం కూడా చేతులను జోడించి నమస్కార స్థితి మాస్టర్స్. మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్ సివివి నమస్కారం. మదర్ వెంగమ్మాళ్ నమస్కారం. మేడం బ్లావెట్స్కి నమస్కారం. ఓకే మాస్టర్స్, రిలాక్స్. రెండు చేతులను కూడా విడదీసి మన యొక్క తొడలపై ఉంచుకుందాం, థైస్ పైన ఉంచుకుందాం మాస్టర్స్. ఫోటోలో గురువు గారు ఏ విధంగా కూర్చుంటారో ఆ విధంగా. మనకి గురువు గారు ఈరోజు ఉదయము అందించినటువంటి సందేశము, మెసేజ్ ప్రకారం ఈ రోజు నుంచి సత్యయోగ స్థాపన కొరకు సత్యయోగ సాధన 45 రోజుల కోర్సుని మనకి నిర్దేశించడం జరిగింది. గురువు గారు చెప్పిన విధంగా మనం ఫాలో అవుతూ ముందుకు వెళ్దాం మాస్టర్స్. ఈరోజు సత్యయోగ సాధనలో డే 1 ఈవినింగ్ సెషన్ మాస్టర్స్. ఇది అందరికీ ఒక చిన్న విన్నపము. నాకు ఏం తెలియదు, నేను ప్రత్యేకించి ఎటువంటి కోర్సులు చేయలేదు, గురువు గారే నాకు శక్తిపాతం ద్వారా కుండలిని యాక్టివేషన్ ముందు నుంచి కూడా గుప్తరహిత తారక రాజయోగం, MTA మొదలు కోర్సుల గురించినటువంటి జ్ఞానాన్ని నాకు శక్తిపాతం ద్వారా ఇవ్వడం జరిగింది. ఏ బుకిష్ నాలెడ్జ్ లేదు, ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళి నేను ఈ కోర్సులు చేయలేదు మాస్టర్స్. అందరికీ ఓపెన్ గా ప్రతి విషయాన్ని తెలియచేయాలి కాబట్టి గురువు గారు ఈ విధంగా చెప్పమని చెప్తూ ఉన్నారు. కుండలిని యాక్టివేషన్ తర్వాత చక్రస్థితి మారుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క స్థితి నుంచి నన్ను గురువు గారు ముందుకు తీసుకుని వెళ్తూ నాకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఇస్తూ నా ఆత్మస్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి నన్ను కనెక్ట్ చేస్తూ ఈ భూమి పైన నేను జన్మ తీసుకున్నటువంటి పర్పస్ ఏదైతే ఉందో నీ డ్యూటీ ఇది అని చెబుతూ నాతో ఈ హీలింగ్ మెడిటేషన్ చేపిస్తున్నారు. ఇంతకు ముందంతా కూడా హీలింగ్ మెడిటేషన్ 1 month గూగుల్ మీట్లో చేసుకున్నాం మాస్టర్స్. అప్పుడే మనకి గురువు గారు సత్యయోగ స్థాపన కొరకు సత్యయోగ సాధన
చేయాల్సి ఉంటుంది, 45 రోజుల కోర్సు ఉంటుంది ఇది అని ఒక సూచన నా ద్వారా అందరికీ ఇప్పించారు. తర్వాత మేము గూగుల్ మీట్లో క్లాసెస్ చెప్పుకునే వాళ్ళం దాదాపు ఒక 1 మంత్. తర్వాత కరెక్ట్ మేము గ్రూప్ పెట్టినప్పటి నుంచి 1 మంత్ అయినప్పుడు ఈ జూమ్ సెషన్ స్టార్ట్ చేసి సత్యయోగ సాధన కోర్సుని నాతో ఈ రోజు నుంచి చెప్పించడం జరిగింది మాస్టర్స్. ముందు రోజు రాత్రి వరకు కూడా నాకు ఎటువంటి ఐడియా లేదు దీని గురించి. గురువు గారు నన్ను యోగంలో సెషన్లో కూర్చోపెట్టి నా ద్వారా ఈ విషయాన్ని చెప్పించి ఈరోజు స్టార్ట్ చేయించారు. వెంటనే యూట్యూబ్ ఛానల్ని కూడా స్టార్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ని యూట్యూబ్లో షేర్ చేయమని చెప్పడం జరిగింది. తద్వారా 1 by 1 మాస్టర్స్ గురువు గారే మా అందరి చేత, మాకెవరికి ఏ టెక్నాలజీ తెలియదు, ఏ నాలెడ్జ్ లేదు, ఎవరి ద్వారా ఏ విధంగా ఏ వర్క్ చేయించాలో గురువు గారే మా అందరితోటి సమిష్టిగా ఈ వర్క్ చేపిస్తున్నారు. నా ద్వారా యోగాన్ని చెప్పిస్తున్నారు. నా పేరు కళ్యాణి క్రిస్టం. ఈ టెక్నికల్ వర్క్ని కళ్యాణి దాసర్ మాస్టర్కి గురువు గారు అప్పగించి ఆ అమ్మాయి ద్వారా ఈ వర్క్ అంతా చేపిస్తున్నారు. కామాక్షి మేడం కూడా మన గ్రూప్లో ఒక మెయిన్ స్పీకర్, నా సహా గురువు గారు లాగా అనమాట. ఆమె కూడా మేడంకి కూడా మన గ్రూప్లో గురువు గారు బాధ్యతను అప్పగించడం జరిగింది మాస్టర్స్. ముందుకు అన్ని తెలుసుకుంటూ వెళ్దాం. ఇది మన గ్రూప్ గురించినటువంటి ఇంట్రొడక్షన్ గురువు గారు చెప్పమన్నారు, సో నేను చెప్తున్నాను మాస్టర్స్. అందరికీ థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మరి ఈ సత్యయోగ సాధన అంటే ఏంటి? సత్యయోగ స్థాపన కొరకు గురువు గారు ఎటువంటి సూచనలు మనకు అందించారు, మనం ఎలా ముందుకు వెళ్ళాలి, తరువాత కోర్సులలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఇటువంటివన్నీ కూడా గురువు గారు నాకు సందేశం ఇచ్చి నాతో చెప్పించినప్పుడు మనం అందరం కూడా తెలుసుకుందాం మాస్టర్స్. మరి మనం చేస్తున్నటువంటి సత్యయోగ సాధన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మాస్టర్ సివివి గారు స్వయంగా ఆది బ్రహ్మం, ఆయన గాయత్రి స్వరూపులు కాబట్టే ఈరోజు సత్యయోగ సాధనలో మార్నింగ్ సెషన్లో యూనివర్సల్ ఇనిషియేషన్ ఇప్పించేశారు మాస్టర్స్. అలా చెప్పించడం వల్ల యూనివర్స్ అంతటా కూడా ఈ యోగము విస్తరణ కాబడుతుంది. పరిచయమై తెలిసినా తెలియకపోయినా కూడా యాస్ట్రల్గా ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళకే కాకుండా, గ్రూప్ సభ్యులకే కాకుండా వరల్డ్ వైడ్గా ఎవరెవరైతే గురువు గారి కోర్సులను యోగం సాధన చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓపెన్గా గురువు గారు యూనివర్సల్ ఇనిషియేషన్ ఇవ్వటం జరిగింది. మరి ఈ భృక్తరహిత తారక రాజయోగము ఈ కోర్సును గురువుగారు ఎందుకు ప్రవేశపెట్టారంటే మాస్టర్స్, ఆయన కారణజన్ములు, విశ్వం చేత విశ్వం కొరకు, విశ్వరక్షణ కొరకు ఎన్నుకోబడినటువంటి మహాత్ములు ఆయన. మన గురువు గారు మాస్టర్
సివివి గారి పేరు కంచుపాటి వెంకట్రావు వెంకస్వామి గారు. ఆయన కుంభకోణంలో జన్మించడం జరిగింది మాస్టర్స్. గురువు గారి మొదటి సతీమణి అయినటువంటి రుక్మిణమ్మ గారు అతి చిన్న వయసులోనే కాలం చేయటం జరిగింది. అప్పుడు గురువుగారు ఎంతగానో చెలించిపోయి అందరిలో ఉన్నటువంటి బ్రహ్మం పరబ్రహ్మ స్థితి ఒకటే అయినప్పుడు ఎందుకు ఈ విధంగా జనన మరణ చక్రాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, మరణం లేని స్థితిని మానవులు పొందలేరా, బ్రతికి ఉండగానే మోక్షాన్ని పొందలేరా అన్నటువంటి ఎన్నో ఆలోచనలతో ఆయన చాలా కలత చెంది దీనికి సంబంధించినటువంటి సృష్టి రహస్యాలను కనుక్కోవాలి, దీని వెనుక జరుగుతున్న రహస్యం ఏంటి కనుక్కోవాలన్నటువంటి తపనతో గురువు గారు ఈ భృక్తరహిత తారక రాజయోగాన్ని కనుగొనడం జరిగింది మాస్టర్స్. ఒకరోజు గురువు గారు కుంభకోణంలోని స్వగృహంలో సాధన చేస్తున్నటువంటి సమయంలో, మెడిటేషన్ చేస్తున్నటువంటి సమయంలో హెలికామెట్ ధూమకేతు భూమి మీదికి రావడం జరిగింది. అప్పుడు గురువు గారు కారణ జన్ములు కాబట్టి ఆ ధూమకేతు యొక్క కాంతి చైతన్య శక్తి గురువు గారిలోకి ఎంటర్ అవటం జరిగింది మాస్టర్స్. ఈ హెలికామెట్ అన్నది తోకచుక్కలు, ఉల్కలు, గెలాక్సీ ఇటువంటి అన్నిటి శక్తిని కలిగినటువంటి నక్షత్రం వంటిది మాస్టర్. ఆ ధూమకేతు యొక్క ఎనర్జీ చాలా అద్భుతమైనటువంటిది. ఎవరైతే సృష్టి క్షేమం కొరకు ఎన్నుకోబడి సృష్టిని రక్షించట కొరకు భూమిపైకి జన్మ తీసుకొని వస్తారో వాళ్ళని ఎన్నుకొని ఆ ధూమకేతు యొక్క ఎనర్జీస్ ని వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. మరి మన గురువు గారు కారణ జన్ములు ఆ యోగానికి, ఆ శక్తికి భరించి దానిని యోగంలోకి తీసుకురాగల సమర్థులు కాబట్టి మన గురువు గారిని ఎంచుకొని మన గురువు గారిలోకి ఆ యొక్క శక్తి వెళ్ళటం జరిగింది. మరి అప్పటి నుంచి హెలికామెట్ యొక్క కాంతి ఎప్పుడైతే గురువు గారిలోకి వెళ్ళిందో ఆయన అప్పటి నుంచి ఒక స్థితికి సిద్ధి పొందటం, ఒక స్థితికి రావటం, ఈ భృక్తరహిత తారక రాజయోగం, MTA కోర్సులు ఇంకా మొదలగునవన్నీ కూడా ఎన్నో ప్రయోగాలను చేసి మానవాళి క్షేమం కొరకు, సృష్టి క్షేమం కొరకు
కొన్ని సరళమైనటువంటి కోర్సులను గురుగారు ప్రవేశపెట్టడం జరిగింది మాస్టర్స్. గురువు గారి దగ్గర డైరెక్ట్ గా సాధన చేసినటువంటి మీడియంస్ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని డైరెక్ట్ మీడియంస్ అని అంటారు, మనల్ని మీడియంస్ అని అంటారు మాస్టర్స్. మరి ఆయన యొక్క కోర్సులను విరివిగా ప్రచారంలోకి తీసుకొస్తూ సాధకుల ద్వారా చేయటానికి గురువు గారు ఒక్కొక్కరికి ఒక విధమైనటువంటి బాధ్యతని అప్పగించడం జరిగింది. అందులో భాగంగా నాకు ఈ విధంగా నువ్వు కూర్చో, నీ ద్వారా నేను యోగాన్ని అందరికీ నేర్పిస్తాను, హీలింగ్ చేస్తాను అని చెప్పడం జరిగింది మాస్టర్స్. ఇదంతా కూడా నాకు గురువు గారే స్వయంగా నేర్పించారు. మాస్టర్ గారు ఇచ్చేటువంటి మెసేజ్లను రిసీవ్ చేసుకుంటూ వాటికి అనుగుణంగా నేను ముందుకు వెళ్తూ ఉండటం జరిగింది మాస్టర్స్. ఆ విధంగానే ఈరోజు సత్యయోగ సాధన 45 days కోర్సుని ప్రారంభించుకోవటం జరిగింది. ఇది ఇంట్రడక్షన్ మాస్టర్స్ మన కోర్సు గురించి. గురువుగారి నామాన్ని 3 times చెప్పి కూర్చోగానే ఆయన రూపంలో ఉన్నటువంటి ఎనర్జీస్ శక్తిపాతంలాగా మనలోకి ఎంటర్ అవడం జరుగుతుంది. మనం కేవలం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటే చాలు మాస్టర్స్. గురువు గారి ఎనర్జీస్ మన లోపల మనల్ని హీల్ చేస్తూ మన చక్రాస్ లో ఉన్నటువంటి బ్లాక్స్ ని రిలీజ్ చేస్తూ కర్మలని తొలగించడం జరుగుతుంది మాస్టర్స్. ఆ విధంగా మన గ్రూప్ లో సాధన జరుగుతుంది. మనలోకి ఎంటర్ అవుతున్నటువంటి ఎనర్జీస్ శక్తిపాతం గమనిస్తూ సైలెంట్ గా బాడీని అబ్జర్వ్ చేస్తూ బ్రీత్ తీసుకుందాం మాస్టర్స్.
సైలెంట్గా కూర్చొని గమనిస్తూ ఉండటం వల్ల ఆటోమేటిక్గా లోపల హీలింగ్ జరుగుతూ ఉంటుంది. మరి తర్వాత గురువు గారు ఇచ్చే సందేశాన్ని ముందు ముందు తెలుసుకుంటూ చెప్పుకుంటూ వెళ్దాం మాస్టర్. బ్లూ కలర్ కాంతితో కూడినటువంటి కాంతి శక్తి మన తాడైలో నుంచి, ఆజ్ఞ చక్రాల నుంచి మనలోకి ఎంటర్ అవుతుంది మాస్టర్స్. గమనించుకుందాం. తాడై చక్రాల నుంచి పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ మరియు పీనియల్ గ్లాండ్ లోకి ఎంటర్ అవుతుంది. పిట్యూటరీ మరియు పీనియల్ గ్లాండ్ లో వైబ్రేషన్స్ వస్తున్నాయి మాస్టర్స్. గమనించుకుందాం. విశుద్ధ బ్యాక్ చక్ర అబ్జర్వ్ చేద్దాం మాస్టర్స్. తల వెనుక పుర్రె భాగంలో ఉన్నటువంటి పిట్యూటరీ గ్లాండ్ మరియు పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ జరుగుతుంది. లెఫ్ట్ మరియు రైట్ బ్రెయిన్ రెండిట్లో కూడా కదలికలు వస్తున్నాయి మాస్టర్స్. గమనించుకుందాం. ఎడా పింగళ నాడులో ఒక్కని సమస్థితిలో శ్వాస ప్రక్రియ జరుగుతుంది మాస్టర్స్. గమనించుకుందాం. సుషుమ్నా నాడి ద్వారా ప్రాణశక్తి ప్రతి చక్రాల నుంచి పైకి వెళ్తూ ఉంది, వస్తుంది మాస్టర్స్.
మనందరం కూడా అద్భుతమైనటువంటి ఎనర్జీస్ మనలో స్ప్రెడ్ అవుతున్న వలన కాంతి శక్తితో మమేకమై అద్భుతమైనటువంటి శూన్య స్థితికి వెళ్ళి సాధన చేస్తూ ఉన్నాం మాస్టర్స్. గమనించుకుందాం. సైలెంట్ గా కూర్చుంటూనే మనలో జరుగుతున్నటువంటి ప్రాసెస్ ని గమనిస్తాం మాస్టర్స్. మాస్టర్ TVV నమస్కారం. గురువు గారే మనందరిలోకి ఎంటర్ అయినటువంటి ఎనర్జీస్ ద్వారా హీల్ చేస్తూ ఉన్నారు మాస్టర్స్. సైలెంట్ గా మనలో ప్రక్రియ జరిగిపోతుంది. మనం కామ్ గా ప్రేయర్ లో కూర్చొని ఉన్నాం. ఎవరో మాస్టర్కి మనందరికి కూడా కళ్ళ ముందు గురువు గారు వచ్చి కూర్చొని ఉన్నారు.
ఒక మాస్టర్కి ముద్రలు వేపిస్తున్నారు మాస్టర్స్. వాళ్ళకి గురువు గారు సూక్ష్మ రూపంతో కనిపిస్తూ చేతులతో ముద్ర స్థితులను చూపిస్తూ ఈ విధంగా వేయమని వాళ్ళకి చెప్తూ ఉన్నారు. వాళ్ళు లైవ్ లో అక్కడ ఆ విధంగా ముద్రలు వేస్తూ ఉన్నారు మాస్టర్స్. మాస్టర్ సివివి నమస్కారం. మదర్ వెంగమ్మాళ్ నమస్కారం. మేడం లావెట్స్కి నమస్కారం. నా విభాగంలో కదలికలు వస్తున్నాయి మాస్టర్స్, గమనించుకుందాం. డిఎన్ఏ చేంజ్ అవుతుంది. మనము సశరీరంతో ఉండగానే జనన మరణ చక్రాల నుంచి విముక్తి పొందే విధంగా మన ద్వారా యోగాన్ని చేపిస్తున్నారు గురువు గారు మనందరితోటి. ఆ విధంగా నాడీ మండల శుద్ధిని చేపిస్తున్నారు మాస్టర్స్. డిఎన్ఏ యాక్టివేషన్ జరుగుతుంది.
మాస్టర్, ఎవరికో తల రొటేట్ అవుతుందంట, వాళ్ళు కాస్త పండుకోండి బెడ్ మీద. ఇంకెవరికో వెన్నుపూస నొప్పి పుడుతుందంట, బాగా శక్తి వస్తుందంట, వాళ్ళని ఒకసారి గోడకు ఆనుకొని కూర్చోమంటున్నారు మాస్టర్స్. గురువు గారు చెప్పారు, గోడకు ఆనుకోమన్నారు, వాల్ కాలుకోమన్నారు. అద్భుతమైనటువంటి శక్తిపాతం జరుగుతుంది. ఫుల్ ఎనర్జీస్ వస్తున్నాయి మాస్టర్స్. మాస్టర్ గారి నామాన్ని 3 times చెప్పడమే ప్రార్థనతో సమానం మాస్టర్స్. చెప్పుకో కూర్చోగానే మనలోకి ఎంటర్ అయినటువంటి ప్రాణశక్తి, శక్తిపాతం ఏదైతే ఉంటుందో మన గ్లాండ్స్ ద్వారా, చక్రాస్ ద్వారా మన టోటల్ బాడీలోకి ఎంటర్ అయి ఆటోమేటిక్ గా హీలింగ్ జరుగుతూ ఉంటుంది. ఒకసారి స్టార్ట్ అయినటువంటి హీలింగ్, ఆ ఎనర్జీస్ 12 గంటల వరకు ఉంటాయి మాస్టర్స్. అందుకే రోజులో ఉదయం మరియు సంధ్య వేళల్లో 6 గంటలకి లేదా ఎవరికి వీలైన సమయంలో వాళ్ళు కూర్చొని విధంగా సాధన చేయటం జరుగుతుంది. కాబట్టి ఇంకా మనం వేరే మెడిటేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. గురువు గారి కోర్సులను సాధన చేస్తున్నప్పుడు, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి సత్యయోగ సాధన కూడా గురువు గారిచే ప్రవేశపెట్టబడినటువంటి ఒకటి మాస్టర్స్. ఎం కోర్సులు అనగా మాస్టర్ గారి యోగం.
మాస్టర్ సివివి నమస్కారం. హృదయ చక్ర, అనాహత చక్రాలు వైబ్రేషన్స్ వస్తున్నాయి. యాక్టివేషన్ జరుగుతుంది మాస్టర్స్, గమనించుకుందాం. అనాహత చక్రాలు ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని కూడా హీలింగ్ జరుగుతూ రిలీజ్ అవుతున్నాయి మాస్టర్స్. అందుకే అంత వేగంతో కూడినటువంటి వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి. ఆజ్ఞా చక్రాల నుంచి మొదలైనటువంటి శక్తిపాతము మన యొక్క హృదయ చక్రం వరకు వెళ్ళి హృదయ చక్రాన్ని హీలింగ్ చేయడం జరుగుతుంది. అందుకే మనందరికి కూడా అనాహత చక్రాల్లో చిన్న కొద్దిపాటి పెయిన్ వస్తూ హీలింగ్ జరుగుతుంది మాస్టర్స్. రిలాక్స్ మాస్టర్స్. క్రమంగా అనాహత చక్రాలు వైబ్రేషన్స్ తగ్గిపోయి పెయిన్ రిలీజ్ కావడం జరిగింది. అనాహత చక్రం నుంచి మణిపూర చక్ర ఫ్రంట్ చక్రాలో ఎనర్జీ ఫ్లో అవడం జరిగింది, గమనించుకుందాం. మణిపూర చక్రాలు ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో హీలింగ్ జరుగుతుంది మాస్టర్స్.
మణిపూర చక్రాలో ఉన్నటువంటి స్టమక్, లివర్, గాల్ బ్లాడర్, బ్రాంకియాసిస్, స్ప్లీన్ హీలింగ్ జరుగుతుంది మాస్టర్స్. ఎవరో కాంతి మాస్టర్స్ వచ్చి మన చెవులో ఏదో మెసేజ్ ఇస్తున్నారు మాస్టర్స్. ఎవరికో గమనించండి. కాంతిలోక వాసులు పన్నెండు అడుగుల పొడవు కలిగి ఉన్నారు. టోటల్ బాడీ అంతా కూడా కాంతి దేహంగా ఉంది. శరీర ఆకృతి అంతా కూడా కాంతిగా ఉంది మాస్టర్స్. వాళ్ళకి వాళ్ళు మల్టీవర్స్ అని చెప్తున్నారు మాస్టర్స్. అనేక డైమండ్స్ లో ఉన్నాం మేము అని చెప్తూ ఉన్నారు. వాళ్ళు కూడా వారి యొక్క ఎనర్జీస్ ని మన సహస్రాల నుంచి మనలోకి పంపించడం జరుగుతుంది. తద్వారా కూడా బాడీ హీలింగ్ చక్కగా జరుగుతుంది మాస్టర్స్. ఇక్కడ మీ అందరికి కూడా ఒక డౌట్ వచ్చి నిండొచ్చు, గురువు గారి యోగం కదా మనం చేస్తున్నాము అనేసి. కరెక్ట్ మాస్టర్స్. గురువు గారు ఎప్పుడో చెప్పారు అందరికి కూడా, అందరూ నాలోనే ఉన్నారు, అన్ని కాంతి శక్తులు నావే, అన్ని స్వరూపాలు నావే అని చెప్పడం జరిగింది మాస్టర్స్. ఆ విధంగా మనం సాధన చేస్తున్నప్పుడు ఎవరి ద్వారా మనకి ఏ శక్తి అందాలో, ఏ ఎనర్జీ రావాలో, ఏ హీలింగ్ జరిగి ఏ కాంతిలోక వాసులుగా మనం భూమిపైన జన్మ తీసుకున్నామో వారి యొక్క చైతన్య శక్తికి కనెక్ట్ అయిపోయి వారి టెక్నాలజీని కానీ వారి యొక్క ఎనర్జీస్ కానీ వర్క్ రూపంలో భూమి మీదకి తీసుకురావటం జరుగుతుంది మాస్టర్స్. అందుకే ఇప్పుడు క్వాంటమ్ మాస్టర్స్ అలా ఆ విధంగా కాంతిలోక వాసులుగా మన ముందు ఎంటర్ అయ్యి మనలోకి వారి యొక్క ఎనర్జీస్ ని స్ప్రెడ్ చేస్తున్నారు మాస్టర్స్. వీళ్ళు కూడా హీలర్సే, హీలింగ్ మాస్టర్స్. వీళ్ళు
మనము ఒక చోట నుంచి కూర్చొని హీలింగ్ ఎనర్జీస్ ని దేశ సరిహద్దులు ఖండాలను దాటి పంపించినా కానీ అది క్వాంటమ్ ఫిజిక్స్ మెథడ్ ద్వారా రిసీవ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళకి, ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళకి ఆ కాంతి శక్తి వాళ్ళలో ప్రవేశించి హీలింగ్ జరుగుతుంది మాస్టర్స్. చాలా మంది రేఖీ మాస్టర్స్ ఎక్కడో దూరం నుంచి ఉంటూనే రేఖీలు వేసి హీలింగ్ చేపిస్తూ ఉంటారు. మరి మన గ్రూప్ లో కూడా కొంతమంది రేఖీ మాస్టర్స్ ఉన్నారు. వారి ద్వారా ఎలా హీలింగ్ జరుగుతుందని గురువు గారు మనకి ఈ విధంగా చెప్పిస్తున్నారు మాస్టర్. తెలుసుకుంటూ ఈ విషయానికి కనెక్ట్ అవుతాం. మరి ఈరోజు ఈ మెసేజ్ ఇచ్చారంటే ముందు ముందు మనకి ఏదో పర్పస్ ఉంది మాస్టర్స్. ఆ విధంగా అలా గురువు గారు మనందరికీ అన్ని రకాలైనటువంటి జ్ఞానాన్ని ఇస్తూ మనల్ని చైతన్యపరుస్తూ మనలో మార్పులు తీసుకురావటమే కాకుండా విశ్వం కొరకు కూడా మన ద్వారా వర్క్ను చేపించడం జరుగుతుంది. మరి మనమందరం కూడా మెడిటేషన్ చేస్తూ ఉంటే సామూహికంగా చేస్తున్నటువంటి ధ్యాన సాధనల ద్వారా ఒక శక్తి ఎనర్జీస్ని గురువు గారు సృష్టింపజేసి భూమాత యొక్క అసెండింగ్ కొరకు, సత్యోగ స్థాపన అంటే అదే కదా మాస్టర్స్, భూమి అసెండ్ అవుతుంది కొరకు మనందరి ద్వారా ఒక కాంతి శక్తిని రక్షణ వలయంగా ఇవ్వటం జరిగింది మాస్టర్స్ 2 days కిందట. మరి అదే విషయాన్ని గురువు గారు ఇక్కడ గుర్తు చేస్తూ ఆ విధంగా మనతో సాధన చేపిస్తూ ఉన్నారు. క్వాంటమ్ హీలర్స్ ని కూడా ప్రవేశపెట్టి మనల్ని హీల్ చేస్తూ ఉన్నారు మాస్టర్స్. అద్భుతమైనటువంటి హీలింగ్ జరుగుతుంది, గమనించుకుందాం. కాంతి శక్తుల యొక్క కలయిక ద్వారా మనలో అద్భుతమైన హీలింగ్ జరుగుతుంది. కామ్గా కూర్చుంటూ గమనించాం మాస్టర్స్. చాలా మంది గురువు గారి యోగాన్ని చేయటం వలన వేడి ఎక్కువైపోతుంది, భరించలేనటువంటి వేడి ఉష్ణం ద్వారా బాడీ నీరసపడిపోతుంది, కాళ్ళు చేతుల్లో పెయిన్ వస్తుందని చెప్పారు కదా మాస్టర్స్. అందుకని ఆ ఉష్ణాన్ని తగ్గిస్తూ మనల్ని చల్లబరుస్తూ శీతలీకరణ చేయటానికే ఈ క్వాంటమ్ హీలర్స్ని పిలిపించి వాళ్ళ ద్వారా మనల్ని హీలింగ్ చేపిస్తున్నారు. ఆ యొక్క ఉష్ణ శక్తిని తగ్గిస్తూ హీలింగ్ చేపిస్తున్నాను అని చెప్పేసి గురువు గారు మనకి మెసేజ్ ఇవ్వటం జరుగుతుంది మాస్టర్స్. ఈ విధంగా గురువు గారే అన్నీ తానే, కర్త కర్మ క్రియ అన్నీ తానే మన యందు ఉండి, మన ముందు ఉండి మనల్ని మన ద్వారా ఈ సాధన చేపిస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు మాస్టర్స్. ఆ విధంగా
సత్యయోగ సాధన చేపిస్తూ సత్యయుగ స్థాపన కొరకు మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఈ విధంగా మన గ్రూప్లో మెడిటేషన్ కానీ, ప్రార్థన కానీ, హీలింగ్ కానీ జరుగుతుంది అనేసి చెప్తున్నారు మాస్టర్స్. మనందరికీ కూడా ఇది సందేశం. రిసీవ్ చేసుకుందాం, అర్థం చేసుకుందాం మాస్టర్స్. మన స్థితిగతులన్నీ కూడా ఆయనకి అర్థమైపోయాయి, ఎందుకంటే సృష్టికర్త ఆయనే కాబట్టి. త్రికరణ శుద్ధిగా గురువు గారికి కనెక్ట్ అయిపోయి మనలో జరుగుతున్నటువంటి ప్రక్రియని గమనించుకుంటూ ప్రతిరోజు కూడా సాధనని చేసుకుంటూ ముందుకు వెళ్దాం మాస్టర్స్. లాస్ట్ 30 seconds మాస్టర్స్. నాకు ఎనర్జీస్ ఎక్కువ అవటం వల్ల మాట తడబడుతూ ఉంటుంది, గమనించండి, అర్థం చేసుకోగలరు మాస్టర్స్. థ్యాంక్ యూ. సహస్రాల నుంచి కాలి గౌరు వరకు గమనించుకుంటూ బ్రీత్ అబ్జర్వ్ చేద్దాం మాస్టర్స్. సైలెంట్ గా 3 బ్రీత్స్ ని తీసుకుందాం. సాధారణంగా మనలో జరుగుతున్నటువంటి శ్వాస ఏ వేగంతో ఉంటుందో అలానే గమనిద్దాం మాస్టర్స్. గురువు గారికి గ్రాటిట్యూడ్ తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్ సివివి గారు, మదర్ వెంగమ్మ మరియు మేడం బ్లావెట్స్కి, మన గ్రూపులో ఉంటూ సాధన చేస్తున్నటువంటి మీడియంస్ అందరికీ, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి గురువు గారి ఫాలోవర్స్కి, మీడియంస్ అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు, కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు మాస్టర్స్. అందరికీ థ్యాంక్ యూ. రిలాక్స్ మాస్టర్స్. చేతులను రబ్ చేసి కళ్ళపైన ఓర్లించుకుందాం. అలా కొన్ని సెకండ్స్ ఉంచుకున్న తర్వాత ఆ చేతులని టోటల్ బాడీకి ఆ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ ఎనర్జీస్ని మన శరీర అవయవాలని అలా నిమురుకుంటూ ఎనర్జీస్ స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. రిలాక్స్. వాటర్ తీసుకోండి.